హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండోయ్ మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. విజయ మల్టీ కుజిన్ మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు అయితే చికెన్ తీసేసుకున్నానండి. చికెన్లో ఏమేమి వేస్తున్నానంటే మొగలై చికెన్ దమ్ బిర్యానీ అండి ఇది. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టేసి వేసుకున్నాను. తొడియాలతోనే వేసుకోండి. ఇప్పుడు నిమ్మకాయ అయితే కనుక ఒక నిమ్మకాయ చక్కగా పిండేసుకుంటున్నాను. నేను ఫస్ట్ ఏమేం కలపాలి ఏంటనే చేస్తాను. ఇదైతే కనుక శనివారం నైట్ చేసి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో. లేదు అంటే మినిమం 2 hours ముందు చేసుకున్నా ఓకే. మీరు ఆదివారం మధ్యాహ్నం బిర్యానీ చేసుకుంటున్నారంటే పొద్దున్నే చేసి పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే కనుక ఒక నిమ్మకాయ అంతా ఫుల్ పిండేసుకున్నాను. ఇక్కడైతే కనుక 1.5 kg చికెన్ తీసుకున్నానండి. 1.5 kg చికెన్కి మినిమం kg రైస్ అయితే పడుతుంది. ఎప్పుడైనా చికెన్ అనేది కాస్త ఎక్కువ ఉండాలి, రైస్ అనేది తక్కువ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, పచ్చిమిరకాయలు అనేది ఘాట్లు పెట్టేసి వేసేసుకోండి. ఇంకా చిన్న కప్పుతో 2 కప్పులు పెరుగు అయితే వేసేసుకోండి. నేను కొలతల ప్రకారం అయితే మెన్షన్ చేయట్లేదు, మీకు అర్థమైపోతుంది చూస్తూ ఉంటే కొంతవరకు. ఇప్పుడైతే బాదం పప్పు సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు పొడవుగా కట్ చేసుకోవాలి. జీడిపప్పు, పిస్తా పప్పు. మొగలై చికెన్ దమ్ బిర్యానీ అన్నాను కాబట్టి మెయిన్ ఇవేనండి. డ్రై ఫ్రూట్స్ 3 రకాలైతే వేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే కనుక అల్లం చిన్నులపై పేస్టు, ఫ్రైడ్ ఆనియన్స్, ఉప్పు, కారము, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి. అవి కూడా ముందు నేను ఏమేమి వేస్తున్నాను అనేది చూపిస్తా. వీడియో చివరిలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్తారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే మొగలై చికెన్ బిర్యానీ అంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడైతే కనుక మసాలా పొడి వాడుతున్నాను. ఇదేంటి అంటే కనుక దాచిన చెక్క, లవంగాయి, మరాఠీ మొగ్గ, యాలుక్కాయలు ఇంతవరకు చేసుకున్న పొడి అండి. పలావుకు సంబంధించిన ధనియాలు తప్ప మిగిలిన వరకు దీంట్లో ఉంటాయి. ధనియాలు అయితే వేయలేదు, మిగిలిన వరకు వేసాను. ఇక్కడైతే కారం చూసి వేసుకోండి. ఎందుకు అంటే మనం పచ్చిమిరకాయలు వాడుతున్నాం, ఘాటుగా గరం మసాలా కూడా యూజ్ చేస్తున్నాం. గరం మసాలా ఘాటుగా వేస్తున్నాము అంటే కారం అనేది చూసి వేసుకోండి. ఇప్పుడైతే కనుక ఏమేమి వేసామనేది మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. ఇక్కడైతే కనుక నార్మల్ మసాలా పొడి, దీంట్లో ధనియాలు ఎక్కువగా ఉన్నాయి, దాచిన చెక్క, లవంగాయలు అనేది తక్కువగా ఉంది. ఇక్కడైతే ఉప్పు వేస్తున్నాను, కల్లుప్పు అనేది చూసి వేసుకోండి ఎంత వేయాలి అనేది, ఎందుకంటే మళ్ళీ వాటర్లో కూడా వేస్తాం కాబట్టి. ఇక్కడైతే కల్లుప్పు వేసాను. ఏం వేయాలి, నిమ్మకాయ రసం వేసాను, తర్వాత పచ్చిమిరకాయలు వేసాను. ఇంకా పలావుకు సంబంధించినవి అన్నీ ఇక్కడ వేస్తున్నాను. ఆల్రెడీ పలావుకు సంబంధించిన ధనియాలు తప్ప మిగిలిన పౌడర్ చేసుకొని అది వేసాను. ఇక్కడైతే షాజీరా, దాచిన చెక్క, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేస్తున్నాను. పెరుగు వేసాను, ఉప్పు, కారం వేస్తున్నాను. చూస్తున్నారు కదా, పలావుకు సంబంధించినవి అన్నీ ఇక్కడ వేసేసుకోవాలండి. ఇక్కడ అన్నీ పచ్చియే వేసేసుకోవాలి. ఇంకా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తర్వాత వేస్తాను. కొత్తిమీర, పుదీనా కూడా దీంట్లోనే వేసుకోవాలి. మీరు నెయ్యి తినేవాళ్ళు ఉంటే కనుక చక్కగా నెయ్యి వేసుకోవచ్చు. మా ఇంట్లో నెయ్యి తినేవాళ్ళు, మా అబ్బాయి తినడు కాబట్టి తన కోసరం అని చెప్పి నేను నూనె వేసానండి. ఎందుకు అంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన నూనె ఉంది కదా, నూనెతో సహా దీంట్లో వేసేసాను. ఇంకా తెల్లారికి ఫ్రైడ్ ఆనియన్స్ నేను తర్వాత వేయించుకుంటాను. ఆల్రెడీ మీరు ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఒక వ్లాగ్లో మెన్షన్ చేశాను, అది చూసే ఉంటారు. దీంట్లో అయితే కనుక మొగలై దమ్ బిర్యానీ చేస్తున్నాను, కలియా చేస్తున్నానండి. కలియా అయితే సింపుల్గా చూపిస్తాను, ఎందుకంటే పాత వీడియోలో ప్రాపర్గా రెసిపీ నేను చూపించాను కాబట్టి ఇక్కడైతే సింపుల్గా చూపిస్తున్నా. ఇక్కడైతే అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేసానండి. ఇదంతా 1.5 kg అండి. అల్లం చిన్నులపై పేస్ట్ అనేది 1.5 చిన్నులపై అల్లం ముక్క మన ఏళ్ళు పొడవున తీసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇదంతా బాగా కలపాలండి, చేత్తోనే కలపండి. ఇప్పుడు స్టైల్కి పోయి స్పూన్తో కలపకండి, ఎందుకంటే మనకి చక్కగా అలా చేత్తో కలిపితేనే ముక్కకి చక్కగా పట్టేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇంకా కొత్తిమీర, పుదీనా అయితే ఇప్పుడు వేయనండి. దీంట్లో వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేస్తాను చక్కగా, ఎందుకంటే ఇప్పుడు వేయటం కన్నా అప్పుడు ఏంటంటే చక్కగా దానికి పట్టేసి బాగుంటుంది కాబట్టి ఆ విధంగా అయితే వేస్తారు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా వేసేసాను. ఇవన్నీ కలిపేసుకుంటాను. ఇంకా మెయిన్ దీనికైతే కనుక నేను చెప్పాను కదా, డ్రై ఫ్రూట్ బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా 3 అయితే కనుక ఒక 2 స్పూన్స్ కడికి వేసేసుకోండి. ఒక్కొక్కటి పొడవుగా కట్ చేసి 2 స్పూన్స్ కడికి వేసింది. నానబెట్టే పని కానీ ఏమీ లేదు, ఎందుకంటే దీంట్లోనే మసాలాలోనే నానిపోయి చికెన్కి ఆ టేస్ట్ అనేది పట్టిద్ది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం మనకి పుదీనా, కొత్తిమీర కూడా కలిసేలాగా పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నేనైతే ఇది శనివారం నైట్ చేస్తున్నానండి, ఆదివారం ఉదయానికి ఇదైతే కనుక. ఇప్పుడు ఉదయం కిచెన్
కిచెన్లోకి అడుగు పెట్టేద్దామా, ఆల్రెడీ పొయ్యి వెలిగించేసాను. ఎందుకు అంటే ఒక పొయ్యి మీద పప్పు పెట్టేసుకున్నాను, పచ్చి శనగపప్పు పెట్టుకున్నాను. ఇక్కడైతే కనుక మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నా. ఇదైతే కనుక బిర్యానీ పైన వేయడానికి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. నేను ముందు కలిపేటప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ముందు రోజు చేశాను కాబట్టి అప్పటికప్పుడు చేసుకున్నాను. ఒక పొయ్యి మీద అయితే నెయ్యి పెట్టేశాను, పచ్చి శనగపప్పు అయితే ఉడకపెట్టేసుకుంటున్నా. ఇవేంటంటే కలియా అని చెప్పా కదా, దానికోసరం అండి. ఈ వీడియోలో మీరు ఏదైనా సరే రెసిపీ ట్రై చూస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. బియ్యం కూడా నానబెట్టేసుకున్నాను. ఇక్కడ సొరకాయ, టమోటా, వంకాయలు తీసుకున్నానండి, పచ్చిమిరకాయలు. ఇప్పుడైతే కనుక నూనె వేడైంది కదా, మనం ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఇదే గిన్నెలో వేయించుకున్నాను. ఆ నూనె ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టేసుకొని అదే నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమోటా ముక్కలు, సొరకాయ ముక్క ఇవన్నీ వేసేస్తున్నానండి. వంకాయ కూడా వేస్తాను. ఇదైతే కలియాకండి, ఇది కూడా నేను రెండు కలిపే చేస్తున్నాను. కాకపోతే మసాలా పొడి అనేది ఓల్డ్ వీడియోలో చూపించాను, అది చూసి ఒక్కసారి ట్రై చేయండి. ఇదైతే కనుక సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. మొగలై చికెన్ దమ్ బిర్యానీ ప్లస్ కలియా పెరుగు చట్నీ 3 చేశానండి. 3టికి 3 దేనికి అది తీసిపోకుండా ఉంటుంది. ఇప్పుడైతే కనుక ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పు వేసాను. ఉప్పు వేసి కొంచెం సంబార్ వేసి బాగా కలిపేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. అలా మగ్గించుకోవడం వల్ల ఏంటంటే అవి కొంచెం ఉప్పు ఆ టేస్ట్ అనేది పడుతుంది. దీనికైతే ఎలాంటి పోపు గింజలు అయితే వేసే పని లేదండి. మనం పోపు గింజలు లేకుండానే ఇలా చేసేసుకుంటాం. ఇక్కడ సంబార్ వేసాను. సంబార్ అనేది లేదు అంటే పసుపు కూడా వాడుకోవచ్చు. చింతపండు అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. ఇక్కడైతే పులుపు టేస్ట్ అనేది తెలియకుండా ఉండాలి. ఎక్కువ మనం ఏంటంటే సాంబార్కి వేసినంత అస్సలు వేయకూడదు, దాంట్లో పావంత వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ గిన్నె పెట్టుకున్నాను, బియ్యం నానబెట్టేసుకున్నాను. బియ్యం అయితే ఒక 1/2 అవర్ ముందైతే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మళ్ళీ గరం మసాలాకు సంబంధించినవి మనం అయితే చికెన్ కలిపేటప్పుడు గరం మసాలా వేసామో అవన్నీ ఇక్కడ వేసేసుకోవాలండి. ఎక్స్ట్రా ఏంటంటే పలావ్ ఆకు వేసేసుకోవాలి, దాచిన చెక్క, లవంగా అన్నీ వేసేసుకోవాలి చక్కగా. షహజీరా, మిరియాలు, యాలక్కాయలు, ఇంకా మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్ ఇవన్నీ వేసేసుకొని చక్కగా మరిగించుకోవాలి. ఉప్పు అనేది వేసుకోండి. సీ వాటర్ ఎలా ఉంటుంది, మన సముద్రం వాటర్ ఎలా ఉంటుందో అంత ఉప్పగా అయితే ఉండాలి. కాబట్టి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి, ఉప్పు అనేది కాస్త ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు బియ్యం నానబెట్టుకొని రెడీగానే ఉంది. పచ్చెనపప్పు ఉడికిపోయి రెడీగా ఉంది. పచ్చెనపప్పు అయితే నేను మిక్సీ వేసుకుంటానండి. ఇప్పుడు సాంబార్ అనేది అది కలియా అనేది వెనక పక్క మరుగుతూ ఉంది కదా, ఇదైతే ఈక్వల్ సాంబార్ టేస్టేనండి. కాకపోతే ఇది ఏంటంటే పచ్చి శనగపప్పుతో చేస్తాము. ఇక్కడ పచ్చిమిరకాయ కూడా ఘాట్లు పెట్టేసి వేస్తున్నాను. ఇప్పుడు పెరుగు చట్నీకి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కట్ చేశానండి. క్యారెట్ తురుము, కీరదోసకాయ తురుము అది కూడా వేసుకోవచ్చు. మాకైతే అవన్నీ నచ్చదు కాబట్టి ఈ విధంగా చేశాను. నేను ఉల్లిపాయలు కూడా, నాకు బిర్యానీకి సైడ్ ఉల్లిపాయ ఉంటే సూపర్ ఉంటుంది కదా, నేను బిర్యానీకి ఉల్లిపాయ కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇక్కడ పెరుగు చట్నీకి కూడా రెడీ చేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు పెరుగు వేసేసి కలిపేసుకుంటాను పెరుగు చట్నీకి అయితే. ఇప్పుడు ఈ విధంగా నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా, నీళ్లు మరిగిన తర్వాత మనం బియ్యం నానపెట్టుకునే ఉన్నాయి కదా అవి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని, ఇవైతే మామూలు కుకింగ్ ప్రాసెస్ అయితే కనుక 10 మినిట్స్ ఉంటుంది. మనమైతే కనుక 6 మినిట్స్ కానీ 7 మినిట్స్ కానీ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకేంటంటే తినేటప్పుడు లైట్గా పలుకు తగిలేటట్టు ఉంటే మనకు ఉడికినట్టేనండి. ఇక్కడ రైస్ అయితే కనుక నేనైతే టైం అయితే చెప్తున్నాను. మనం 10 మినిట్స్ ప్రాసెస్ ఉంటే కనుక 70-60% అయితే కుక్ చేసుకోవాలి. ఇదైతే టైం ఫాలో అవ్వండి, బిర్యానీ సూపర్ ఉంటుంది. ఒక్కోసారి మీరు ముద్దవుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటారు. అలా ముద్దవుతుంది అని టెన్షన్ పడేటప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ కానీ లేదు అంటే నిమ్మకాయ రసం కానీ వేసేసేయండి. ఇప్పుడు నేను మిక్సీ వేసి పక్కన పెట్టేసుకున్నాను. పచ్చి శనగపప్పు అదైతే కనుక మనం ఉడకపెట్టుకున్న కూరగాయలు, సాంబార్ లాంటిది ఉంది కదా దాంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ గిన్నె పొయ్యి కట్టేసి గిన్నె పెట్టాను. ఇది దమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడైతే చికెన్ మనం అంతా కలుపుకుంది కదా నైట్, ఇదైతే దీంట్లో వేసేస్తున్నాను. వేసిన తర్వాత మనం ఏంటంటే ఆల్రెడీ అన్నం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇదంతా వేసి సమానంగా చేసేసుకోవాలి. ఈలోపు మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు.
ఇంకెందుకు లేటు సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీటిల్లో ఏ రెసిపీ అయినా సరే ట్రై చేసి ఉంటే కనుక నాకు ఫోటో అనేది పెట్టండి. నేనైతే షార్ట్ వీడియో చేస్తాను. 10 to 15 days లోపు అయితే వీడియో చేస్తాను. నా ఇన్స్టా ఐడి విజయరాణికే అని ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ నాకు షార్ట్ వీడియో ఆ ఫోటో అనేది పంపిస్తే నేను షార్ట్ వీడియో చేస్తాను. ఇప్పుడు చికెన్ అనేది సమానంగా పెట్టేసుకున్నాం కదా, పచ్చి చికెన్ అనండి ఇక్కడ చేస్తుంది, అంతా కలిపేసి పచ్చి చికెన్. ఇక్కడ బియ్యం అనేది అన్నం ఉడకపెట్టేసుకున్నాం కదా, అది వేసేసి దీని మీద నుంచి ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా మీరు ఏదైతే వేదలుచుకుంటున్నారో అది వేసేసి పైనుంచి బటర్ పెట్టేసి చక్కగా ఒక బటర్ పేపర్ కానీ క్లాత్ కానీ పెట్టేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 minutes కుక్ చేసుకోవాలండి. తర్వాత బాగా సిమ్లో పెట్టేసి 20 minutes కుక్ చేసుకోండి. చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, ఎలాంటి తేడా అయితే ఉండదండి. ఇప్పుడైతే నేను అన్నం అంతా సమానంగా చేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. నేనైతే కొత్తిమీర వేస్తున్నా, పుదీనా ఆల్రెడీ చికెన్లో కలిపాను కాబట్టి ఇక్కడ పుదీనా వేయట్లేదు. పైనుంచి కొంచెం నెయ్యి, బటర్ వేస్తున్నానండి. ఈ రెండు అయితే కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు నెయ్యి మీరు ఎంతైతే నెయ్యి ఎక్కువ వేసారో ఆ టేస్ట్ అనేది అంతకంత డబల్ అవుతుంది. ఇప్పుడైతే కనుక నేను బటర్ కూడా కొంచెం వేస్తున్నాను, బటర్ కూడా ఒక పీస్ అనేది వేస్తున్నాను. ఇంకా తర్వాత పైనుంచి మీరు పేపర్ కానీ, నేను బటర్ పేపర్ యూజ్ చేశాను, లేదంటే అల్యూమినియం పేపర్ కానీ క్లాత్ కానీ పెట్టేసి మూత పెట్టేసి మీరు ఒకవేళ మాడిద్ది అనే అనుమానం ఉంటే అట్టు రేకు మీద పెట్టేసుకోండి. నాకైతే ఎలాంటి అనుమానం లేదు. నేను ఎప్పుడు పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే చేస్తూ ఉంటాను. మా ఇంట్లో బిర్యానీ ఫ్యాన్స్ 3 కాబట్టి నేను ఈ విధంగా చేస్తానండి. ఇప్పుడైతే చక్కగా ఒక బటర్ పేపర్ తీసుకొని అది పెట్టేసి దాని మీద ఒక మూత పెట్టేసి దానిపైన బొరువు అనేది పెట్టాలి. లేదు మీ దగ్గర నేనైతే రాళ్ళు పెడతాను. 2 రాళ్ళు వెనకేసుకోమన్నారు కదండి పెద్దలు, అందుకని నేను 2 రాళ్ళు వెనకేసుకున్నాను. ఆ 2 రాళ్ళు బిర్యానీకి యూజ్ చేయడానికి వెనకేసుకున్నాను. అయ్యో పెద్దలు డబ్బులు వెనకేసుకోమంటే నేను రాళ్ళు వెనకేసుకున్నాను, సరదాగా అడుగుతున్నానండి. ఇప్పుడు ఆ 2 రాళ్ళు ఇక్కడ పెట్టేసి నేను హైలో 10 minutes పెడతాను, బాగా సిమ్లో 20 minutes అయితే పెట్టేస్తాను. మీకు అనుమానం ఉంటే అట్టు రేఖ మీద పెట్టండి, అస్సలు మాడిపోదు. ఇప్పుడు నాకైతే కనుక కలియా కూడా నేను చెప్పాను కదా, పప్పు కలిపేసాను. దాంట్లో అయితే కనుక కలియా పౌడర్ ఉంటుందండి. కలియా పౌడర్ ఆల్రెడీ ఒక వీడియోలో మెన్షన్ చేశాను. ఒకవేళ కలియా పౌడర్ లేదు అంటే కనుక సాంబార్ పొడి, మసాలా అదే సాంబార్లో వేస్తాం కదండి, సాంబార్ పొడి, మసాలా పొడి 2 కలిపి వేయండి. నేను కలియా పౌడర్ పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మొత్తం ఎండు కొబ్బరి, గసగసాలు, ఉప్పు, ఎండుమిరపకాయలు కలిపి నేను పొడి చేసుకున్నానండి. పర్ఫెక్ట్ కొలతలు అయితే కనుక మీకు రాబోయే వీడియోస్లో వస్తుంది. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆ వీడియోలో అయితే చూసేసేయండి. ఇక్కడ బెల్లం కూడా వేసా. ఒకవేళ మీకు ఈ పొడి లేదు అంటే కనుక సాంబార్ పొడి, ఎంటీఆర్ సాంబార్ పొడి, కొంచెం మసాలా పొడి వేసేసేయండి. బెల్లం వేసి ఒక్కసారి టేస్ట్ చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఓకే, ఏదైనా తగ్గిందంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక 10 minutes అయితే మరిగించుకోవాలి. సాంబార్ పొడి, మసాలా పొడి వేసినాక ఒక 10 minutes అయితే మరిగించుకొని కట్టేసుకోవడం. ఇది తాలింపు కానీ ఎలాంటిది పెట్టలేదు. ఇప్పుడు చూసారు కదా, బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. హైలో పెట్టేశానండి. ఇప్పుడు సిమ్లో పెట్టి మళ్ళీ నేను చూపిస్తున్నాను. సిమ్లో పెట్టి అయితే 20 minutes ఉంచుకోవాలి. నేను తీసిన తర్వాత కూడా మీకు ఒక్కసారి కలిపి చూపిస్తాను, చూసేసేయండి. ఇంకే చూస్తున్నారు కదా, ఇట్లా వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ అయితే పడేసేయండి. అదే క్లాత్ మీద అయితే వాటర్ దిగి ఉంటుంది, ఇట్లా బటర్ పేపర్ మీద అయితే పేపర్ మీద ఉంటుంది కాబట్టి ఈ వాటర్ పక్కన పడేసి చక్కగా కలిపేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవటం. ఒక్కసారి మీరు ఈ మొగలై చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో రాస్తారని అయితే అనుకుంటున్నాను. ఫోటో పెట్టడం అయితే మరొకండి, నాకు ఫోటో పెట్టండి, నేను షార్ట్ వీడియో చేస్తానండి తప్పకుండా. చూస్తున్నారు కదా, చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూస్తూ ఉంటే తినాలి అనిపిస్తుంది, అంత టేస్ట్ అయితే ఉంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చికెన్ ముక్క పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ముందు రోజే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఏంటంటే ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టి టేస్ట్ అనేది డబల్ అవుతుంది. మినిమం 2 hours అయితే ఉంచేసేయండి. ఇప్పుడైతే నాకు ఇక్కడ బిర్యానీ రెడీగా ఉంది, కలియా రెడీగా ఉంది, పెరుగు చట్నీ రెడీగా ఉంది. మేమైతే ఈరోజు ఈ ఫుడ్తో ఎంజాయ్ చేస్తున్నాం. మీరైతే సండే ఏ ఫుడ్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడ ఆనియన్స్ కూడా ఉన్నాయి, మేము ఎంజాయ్ చేస్తాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో వస్తాను.